ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అయిండు. మీరు అన్నట్టు ఇక్కడ ఉన్న అందరు విద్యార్థి సంఘాలలో ఉన్నలే కాబట్టి మీకేమన్నా పిల్లలకి ఏమన్నా చదువులు పై చదువులు కోసం ఏమైనా ఇబ్బందులున్నా మన గ్రామస్తులు చూసుకుంటారు. ఏమన్నా అంతా ఉంటే మన పిల్లలు చెప్తే మనం ఏమన్నా ఫీజు మాట్లాడేదంత కెపాసిటీ మనకు కూడా ఉంది. కాబట్టి ఈరోజు తమ్ముడు చెప్పినట్టు ఒక చర్చి, ఒక హిందూ దేవాలయం, ఒక మసీదు, ఈ మూడు కూడా ఒకటే ఊర్లో పక్క పక్కన ఉన్నాయంటే ఎవరికి గొడవ కాకుండా ఉందంటే కేవలం ఇప్పటిదాకా మనం చెప్పారు కదా, కేవలం ఈ రాజ్యాంగం వల్లనే. ఈ రాజ్యాంగం లేకుంటే ఆ ముగ్గురు కూడా చర్చి, మసీదు, ఈ రామాలయం ఇవందరూ కూడా కొట్టుకుంటుండే. కేవలం అవందరికీ హక్కులు కల్పించింది రాజ్యాంగమే. కాబట్టి మరి రాజ్యాంగం రాకముందు ఎవరి దేవుళ్ళని వాళ్ళు మొక్కుకొని, కానీ మనం ఎట్లా చూసారు, మొక్కి మొక్కి నొసలు అరిగి పాయరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడియారిపోయిందిరా. దేవుడా వరి దేవుడా నువ్వు ఉన్నదన్నది బూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులలో ఎందుకుంటది అంధకారం. మొక్కి మొక్కి నొసలు అరిగి పాయరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. బండలను మొక్కితే బతుకు రాత మారితే సోదరా, బండలను మొక్కితే బతుకు రాత మారితే సోదరా. నేను పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా. చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా. అవునా కాదు, ఎప్పుడు కూడా మొక్కుతున్నాం కదా. చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని అయినమంటూ. ఎందుకు చెప్పినంటే మనం కూడా మనుషులమే కదా, మరి సాటి మనుషులు ఈనమంటూ ప్రతి ఊరి అవతల నెట్టిరా. అంటే మన పోతే రక్తమత్తాలను పోతే ఇంకోటి నేను గమనించాలి, తీర్చలేదు ఎవరు పెట్టిరో మనకు తెలవాలి. అవునా కాదా. కోమటల్లా బామనుల్లా పూజకేమో పువ్వులు. అది ఎప్పుడన్నా గొర్రె ఏమైనా చూసినామా? చూసినా వాళ్ళు చచ్చిపోయినా తెల్లారు ఇలా చుట్టూ ఆలపానాలు చేసుకుంటారు. మనోళ్ళు 11 రోజులు, 21 రోజులు, 25 రోజులు, 12 రోజులు చుట్టూ ఉండి రోజులు 4 ఆడలు పోసి చచ్చిపోయినా కానీ మళ్ళీ మధ్యలో ఆడవిళ్ళు వచ్చి వాళ్ళు సాంగ్ కోసి ఏడాదికి 4 పండుగలు కదా. కోమటల్లా బామనోల్లా పూజకేమో పువ్వులు, మన పేదవాళ్ళ బతుకు రాతకు గొర్ల మేకల గోసుడు. కాబట్టి ప్రతి పండుగ, పోషమ పండుగని, కాశమ పండుగని, ఇల్లం పండుగని, మల్లం పండుగని, ఇంకోటి ఎందుకంటే మనలో ఆర్థికంగా సంవత్సరానికి 20 పండుగలు అయితే ఏమవుతుంది, మనకు ఆర్థికంగా పైసలు మన చేతుల జేబులు ఉన్నాయి. మనం నెలకు 4 మట్ల కూర తెచ్చుకున్నాము, కామర్లు అయితే కిలోకి 800, 3200 రూపాయలు కూరకు అయిపోయినాయా? వాళ్ళు నెల రోజుల్లో కూడా ఒక్క నాన్న మటన్ తెచ్చుకొని తింటారా? 50 రూపాయలు పిండి తెచ్చుకొని 2 రోజుల మిర్చిలు వేసుకొని తింటారు. ఇట్లుంది. మీకు చరిత్ర బాగా చెప్పాలి, సందర్భం కాదు కాబట్టి. మళ్ళీ వచ్చి ఒక 5 ఏళ్ల కింద వచ్చినాం, జీపీ దగ్గర చెప్పినాం, మళ్ళీ వస్తాం. మీరు అందరూ సహకరిస్తే తొందరగా వచ్చి మీకు సబ్జెక్ట్ మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. మన పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మన ఆశా అంబేద్కర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మన పాత సామన్న గారు కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. గట్టిగా చెప్పండి.